అక్షయ తృతీయ స్పెషల్ ఆఫర్ ముకుంద జ్యువెలరీలో 22 క్యారెట్ గోల్డ్ పై ఫ్లాట్ 20% వే ఆఫ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్. ఏప్రిల్ 17 నుంచి 20 వరకు మాత్రమే. ఇరాన్ బ్యాక్డ్ హిజ్బుల్లా ఇంకా పూర్తిగా వెనక్కి తగ్గలేదు. ఈ సీజ్ఫైర్ ఎంత వరకు నిలబడే అవకాశం కనిపిస్తుంది? ఇది అమెరికా మీద ఉంటుంది. అమెరికా అంటున్నారు ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ సీజ్ఫైర్ పక్కన పెట్టండి మీరు. అమెరికా ఇరాన్ నడుమిట్లో ఒక సీజ్ఫైర్ ఉంది, అది 4 రోజులు అయిపోతుంది. అవును. ఇవాళ ట్రంప్ అంటున్నాడు నేను దాన్ని పొడిగించను, ఐ విల్ నాట్ ఎక్స్టెండ్ ఇట్. ఇరాన్ కావాలంటే ఆ టైం లోపల మా దగ్గర అగ్రిమెంట్ చేసుకోండి, లేకుంటే బాంబులు పడతాయి. అప్పుడు ఇజ్రాయెల్ కూడా ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళకి 6 రోజులు ఉంటుంది ఇంకా సీజ్ఫైర్. వాళ్ళు రెడీ అయిపోతారు. ఇక్కడ వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, బాంబు వేశారు ఇరాన్ మీద. దాని తర్వాత ఏం జరుగుతుంది మనకే తెలుసు. బాంబుల వర్షాలు జరుగుతాయి. ఇరాన్కి ఆల్రెడీ మొత్తం ధ్వంసం అయిపోయిన స్టేటస్లో ఉన్నారు వాళ్ళు. సో ఆమె ఇజ్రాయెల్కి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. అప్పుడు వాళ్ళు కావాలంటే 10 రోజులు కూడా అబ్జర్వ్ చేయకుండా వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు సీజ్ఫైర్ పోయిందని చెప్పి వాళ్ళు కొట్టడం మొదలు పెడతారు లెబనాన్ మీద. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఈయన పంపించారు కదా, మన పాకిస్తాన్ చీఫ్ని అసీం మునీర్ని పంపించారు అక్కడ. అసీం మునీర్ ఇప్పుడు రిటర్న్ వచ్చేసారు పాకిస్తాన్కి, 3 రోజులు ఉన్నారు అక్కడ. కానీ అసీం మునీర్ ఏం చేస్తున్నారంటే మాట్లాడుతున్నప్పుడు ప్రతిదానికి ట్రంప్కి ఒక మెసేజ్ ఇస్తున్నారు, ఇది అయింది ఇది చేయండి. ట్రంప్ దాన్ని ట్వీట్ చేస్తున్నారు ఇమీడియట్గా, విచ్ ఇస్ ద రాంగ్ వే టు డూ ఇట్. మీరు ఒక నెగోసియేషన్ నడుస్తున్నప్పుడు ఫస్ట్ ఒక ఫ్రేమ్ వర్క్ అగ్రీ చేసుకోవాలి. అంటే మనం ఈ ఫ్రేమ్ వర్క్ లోపల పనిచేద్దాం, అన్ని డిస్కస్. వాళ్ళు ట్వీట్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళది వీళ్ళు చేస్తున్నారా అనేది లేదు. ఈ పాకిస్తాన్ ఈయన అసీం మునీర్ పంపిస్తున్నాడు, మెసేజ్ పంపిస్తున్నాడు. అతనికి పంపిస్తున్నాడా లేకపోతే అతను ఇతనికి? లేదు, అది కూడా ఉంది. కానీ మెయిన్గా ఏంటంటే అసీం మునీర్ చెప్పిన దానికి అన్ని ట్వీట్ చేయాలక్కర్లేదు ప్రెసిడెంట్ ట్రంప్కి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయబోతున్నాం, మీరు ఫస్ట్ ఇరాన్ వాళ్ళతోని అడిగి వాళ్ళ దగ్గర కూడా కనుక్కోండి, మేము ట్వీట్ చేయబోతున్నాం, మా ప్రెసిడెంట్ ఇప్పుడు ట్రూత్ సోషల్లో పోస్ట్ చేస్తారు, మీరు కూడా చేస్తారా? లేకుంటే మీరు చేయకపోతే వన్ సైడెడ్ అయిపోతుంది ఇదంతా. అదే జరిగింది కూడా నిన్న. ఆల్మోస్ట్ 9 గంటల సేపు దాకా ఇరాన్ వైపు నుంచి ఒక రెస్పాన్స్ లేదు. లేట్ నైట్ అబ్బాస్ అర్గాచి ఆయన ఫోన్ ఒక ట్వీట్ చేశాడు, ఏది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇస్ కంప్లీట్లీ ఓపెన్ బట్ దే హ్యావ్ టు ఫాలో సర్టన్ మ్యారిటైమ్ రూల్స్ అన్నారు. అది ఒక మనకు తెలిసింది. ఆ మ్యారిటైమ్ రూల్స్ అంటే ఐఆర్జీసీ పక్కన నుంచి వెళ్ళాల్సింది, వాళ్ళకి ఐలాండ్ ఉంది అక్కడ లరాక్ అని చెప్పి, ఐలాండ్ పక్కన నుంచి వెళ్ళాలి మీరు, నాట్ త్రూ ద ఒమాన్ రూట్ విచ్ ఇస్ ఒరిజినల్ రూట్. ఇప్పుడు ఏం జరిగిందంటే మనం మాట్లాడుతున్న గంట సేపు ముందు ఒఫీషియల్గా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో చెప్పారు, వీ హ్యావ్ క్లోజ్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. అంటే నిన్న రాత్రి నుంచి వాళ్ళ దాకా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మళ్ళీ క్లోజ్ అయిపోయింది. ఎందుకు అని అడిగితే అమెరికా వాళ్ళ వైపు నుంచి ఉన్న రూల్స్ పాటించట్లేదు, మా షిప్పుల్ని, మాకు రావాల్సిన షిప్పులు, మా వైపు నుంచి వెళ్ళే షిప్పుల్ని అన్నీ ఆపేస్తున్నారు, బ్లాకేడ్. సో వీఆర్ క్లోజింగ్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, వీఆర్ బ్యాక్ టు స్క్వేర్ వన్. 3 వారాల ముందు 4 వారాల ముందు ఎట్లుంటే అదే పరిస్థితికి వచ్చాం. ట్రంప్ అయితే పెద్ద డిక్లరేషన్ చేశారు నిన్న, నేను స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయించారని. ఇది ఎట్లయిపోయిందంటే ఒకడు పోరోడు వాళ్ళ ఇల్లు తగలబెట్టేసి మళ్ళీ వాడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకొచ్చి దాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. అంతా ఆపిన తర్వాత నేను అంటాడు, చూడండి నేను నా ఇల్లు కాపాడుకున్నాను అంటాడు, నువ్వేగా తగలబెట్టింది దాన్ని. ఇది ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్నాను అనమాట. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ వాజ్ ఓపెన్ 1.5 months బిఫోర్ ఈ యుద్ధం మొదలయ్యే ముందు, ఫిబ్రవరి 28 ముందు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ ఉండే, ఎవరికి ఏం ప్రాబ్లం లేకుండే. మీరు వచ్చి బాంబ్ చేశారు, ఇరాన్కి ఒక ఛాన్స్ దొరికింది, ఇరాన్ బ్లాక్ చేసి పడేశారు. ఇప్పుడు మీరు దాన్ని అన్బ్లాక్ చేసి మళ్ళీ మీరు విక్టరీ అంటే అది ఎక్కడ విక్టరీ? అది ఇది అర్థం చేసుకోవాలి, ఇట్ ఈస్ నాట్ ఎ విక్టరీ. అంటే ఇప్పుడు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మళ్ళీ ఇప్పుడు కొన్ని గంటల ముందర క్లోజ్ చేయడం వల్ల మన దేశం మీద కావచ్చు, లేకపోతే గల్ఫ్ కావచ్చు, లేకపోతే గ్లోబల్ ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇంపాక్ట్ ఉంటుంది. నిన్న $10 పడ్డది ఫ్యూల్ పడిపోయింది నిన్న, కానీ ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది. చూడండి ఇవాళ 100కు చేరుకుని ఉంటుంది ఇప్పుడు దాకా. ఎందుకంటే 1/5 ఆఫ్ ద వరల్డ్స్ ఆయిల్, ఫెర్టిలైజర్ అన్నీ వచ్చే రూట్ అది. కానీ ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పవన్ గారు, ఖతర్ వాళ్ళ గ్యాస్ ప్రొడక్షన్ పడిపోయింది, ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు సౌదీ అరేబియా ఒకవైపు నుంచి, నెక్స్ట్ ఖతర్ అయిపోయింది, బహ్రెయిన్, కువైత్, వీళ్ళందరి మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే నిన్న మొన్న దాకా అమెరికా అన్నారు మీరు షిప్పులు తీసుకురండి, తీసుకెళ్ళిపోండి, ఎవరు ఏమన్నారని చెప్పేసి. నిన్న ఈ అనౌన్స్మెంట్ అయిన తర్వాత కూడా 5 షిప్లే పోయినాయి. వీళ్ళ మెంటాలిటీ అర్థం చేసుకోవాలి షిప్ క్యాప్టెన్స్ది. వాళ్ళ కంపెనీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారమే వాళ్ళు పనిచేస్తారు. నేను ఒక హీరోలాగా నేను తీసుకెళ్ళిపోతానంటే ఈ పెద్ద కంటైనర్ కార్గోలు, పెద్ద
అల్ట్రా రాజ్ క్రూడ్ క్యారియర్స్ ఉంటారు, అవును. హ్యూజ్ షిప్స్. మీకు కావాల్సినట్టు తీసుకెళ్ళలేరు మీరు. ఒక జర్నీ మొదలయ్యే ముందు షిప్పింగ్ కంపెనీ ఆ షిప్ని ఇన్ష్యూర్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి కంప్లీట్ మన కార్ ఇన్సూరెన్స్ లాగా సంవత్సరం కాదు ఇది, ప్రతి ట్రిప్కి ఇన్ష్యూర్ చేయాల్సి వస్తుంది. కరెక్ట్. ఎందుకంటే ఆ తీసుకెళ్తున్న కార్గో మారిపోతుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క కార్గో ఉంటుంది, దాని విలువ సపరేట్ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే కార్గో ఇన్ష్యూర్ చేస్తారు, షిప్ని కూడా ఇన్ష్యూర్ చేస్తారు, దాంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇన్ష్యూర్ చేస్తారు. లాస్ట్ ఒక 4 వారాల నుంచి ప్రీమియం చాలా పెరిగిపోయింది, చాలా పెరిగిపోయింది. షిప్స్ కెనాట్ అఫోర్డ్ ఇట్. వాళ్ళకి అప్పుడు కూడా డౌట్ ఉంది, ఇంత ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత కూడా వెళ్తూ కొట్టేస్తే మళ్ళీ మొత్తం షిప్ మొత్తం మంట పట్టుకుంటుంది. జరిగింది కూడా, 3-4 షిప్ల మీద చేశారు ఇరాన్. సో వీళ్ళు ఏం చేయట్లేదు. ఇప్పుడు అటువైపు పర్షియన్ గల్ఫ్లో 2000 షిప్స్ ఒక నెల పాటు నుంచి పడింది అక్కడ. కొన్నిట్లో క్రూడ్ ఆయిల్ ఉంది, ప్రాబ్లం లేదు, క్రూడ్ ఆయిల్ స్పాయిల్ కాదు. కానీ కొన్నిట్లో కంటైనర్స్లో పెరిషబుల్ గుడ్స్ ఉంది, అదంతా మొత్తం పోయి ఉంటుంది ఇప్పుడు దాకా. ఫర్టిలైజర్ ఉంది, దాని సంగతి ఏమో తెలియదు ఇప్పుడు. ఓకే, బికాజ్ మీరు సీలో ఉన్నారు, సీలో మీకు సాల్టిష్ వాటర్ ఉంటుంది, దాంతో అయన్ అయితే కొరోడ్ అయిపోతుంది, మిగతా ప్రోడక్ట్ కూడా ఇంపాక్ట్ అవుతుంది చాలా రోజులు అయితే. ఇప్పుడు ఇది కాగానే అందరూ ఊపిరి తీసుకున్నారు, అబ్బా ఇప్పుడు మనం ఎప్పుడైనా వెళ్దాం బయలుదేరుదాం అని చెప్పి. కానీ జరగలేదు. వితిన్ 24 అవర్స్ కూడా 12 అవర్స్లో మళ్ళీ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్. ఇప్పుడు అమెరికా ఏం చేయబోతున్నారు అనేది ప్రశ్న వస్తుంది. పాకిస్తాన్ ఏం మాట్లాడారు అర్థం కాదు మనకి. ఎందుకంటే మీరు చర్చలు అని చెప్పి అసీం మునీర్ అక్కడ వెళ్ళి కూర్చున్నారు చూడండి, ఏం చర్చలు చేశారు మీరు? ఒక మాట మనం అర్థం చేసుకోవాలి పవన్ గారు, ఇరాన్ విల్ నాట్ సరెండర్. మనం యురేనియం తీసుకుందాం యాజ్ అన్ ఎగ్జాంపుల్. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నారు, యురేనియం మొత్తం తీసుకెళ్ళిపోదాం, మేము మొత్తం తీసుకెళ్ళిపోతున్నాం, యురేనియం డస్ట్ అంతా మేము కలెక్ట్ చేసుకుంటాం, ఇరానియన్ ఆర్మీతో చేస్తాం. ఏది ఇదే ఇరానియన్ ఆర్మీ లేదని చెప్పిన మనిషి ఈయన. వీళ్ళకి నేవీ లేదు, ఆర్మీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదని చెప్పిన మనిషి ఏమంటున్నాడు, ఇరానియన్ ఆర్మీతో కలిసి మేము యురానియం తవ్వి తీసుకొని వెళ్ళిపోతాం మేము అమెరికాకి. ఇరాన్ అన్నారు, ఎవరు చెప్పారు మీ దారాన్ని? వాళ్ళ స్పీకర్ ఆఫ్ ద పార్లమెంట్ అన్నారు, నో సారీ నథింగ్ లైక్ దట్. అప్పుడు అన్నారు మళ్ళీ మైండ్స్ గురించి అన్నారు ప్రెసిడెంట్. ఈయన ట్వీట్ మీద ట్వీట్ కొడుతూనే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఒక ప్లేస్లో అయితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ని గల్ఫ్ ఆఫ్ ఇరాన్ అని చేసేసాడు ఆయన. బహుశా గల్ఫ్ ఆఫ్ ఒమాన్ గురించి మాట్లాడుతూ గల్ఫ్ ఆఫ్ ఇరాన్ అని కొట్టేశాడు. సో ఇవాళ చాలామంది అమెరికన్ కామెంటేటర్స్ అదే అడుగుతున్నారు వాళ్ళ వీడియోస్. ఇదివరకు ఐస్లాండ్ అన్నాడు కదా అలాగే. సో మీరు ఇరాన్కి కొత్త గిఫ్ట్ కూడా ఇచ్చారా ఇప్పుడు? వాళ్ళ లేని పేరు వాళ్ళే పెట్టుకోలేదా పేరు, మీరు పెట్టేసుకున్నారా వాళ్ళ కోసం అని చెప్పేసి. హార్మూజ్ అంటే పర్షియన్ గాడ్, వీళ్ళ జొరాస్ట్రియన్ అండ్ దేవుడు. ఓకే, మన దగ్గర పార్సీలు ఉంటారు చూడండి, వాళ్ళ దేవుడు హార్మూజ్, ఆ పేరుతోనే వచ్చింది అది. సో ఎనీవే, సో ఈ ప్రాబ్లంలో ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు వీళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ తెరవలేరు, కార్గో అంతా స్టక్ అయింది, మళ్ళీ రేట్లు పెరుగుతాయి. ప్రెసిడెంట్ ట్రంప్ ఇంకా 4 రోజులు ఉన్నాయి సీజ్ ఫైర్కి, 4 రోజులు వెయిట్ చేస్తారు, ఇరాన్ మీద ప్రెషర్ పెడతారు పాకిస్తాన్తో. కానీ పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయలేరు, ఎందుకంటే వీళ్ళ డిఫరెన్సెస్ చాలా హ్యూజ్ ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ అడుగుతుంది ఇది, వీళ్ళ దగ్గర ఉన్నది. వీళ్ళేమో 20 సంవత్సరాలు మీరు ప్యూరిఫికేషన్ చేయకూడదు అంటారు, వాళ్ళంటారు మేము ఎంత కావాలంటే మేము చేసుకుంటాం, మా కోసం, మా సెక్యూరిటీ కోసం అది. సో ఈ ఒబామా చేసిన ఒప్పందం మీకు గుర్తుంటుంది 2015లో అగ్రిమెంట్లో, ఈ అగ్రిమెంట్ కన్నా చాలా బాగుండే అప్పుడు అగ్రిమెంట్. ఇప్పుడు చేయబోతున్న అగ్రిమెంట్ కానీ రాదు అది ఇట్ విల్ నాట్ బికమ్ ఎ రియాలిటీ. బట్ ఒబామా గవర్నమెంట్ నెగోషియేట్ చేసిన చాలా బాగుండే అగ్రిమెంట్ అది. 3.67 ప్యూరిటీ యురేనియంని పర్సంటేజ్ దానికన్నా తక్కువ ఉంచుకుంటాం మేమని ఇరాన్ ఒప్పందం పెట్టారు. అది కూడా బహుశా మనం డిస్కస్ చేశాం. ఇన్ఫ్యాక్ట్ ఆ ఒప్పందంలో ఒకవైపు ఇరాన్, ఒకవైపు యుఎస్ కాకుండా ప్రెసిడెంట్ ఒబామా ఏం చేశారంటే వీళ్ళు పర్మనెంట్ కౌన్సిల్ మెంబర్స్ని అందరు తీసుకొచ్చారు దీంట్లో. జర్మనీ, ఫ్రాన్స్, యూకే వీళ్ళందరూ వచ్చి సంతకం, రష్యా, చైనా వీళ్ళందరూ సంతకం పెట్టారు ఒకవైపు నుంచి యుఎస్తో సహా. అటువైపు ఇరాన్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేశారు కదా. అది ఏమైందంటే ఇరాన్ అసెట్స్ చాలా మటుకు సీజ్ చేసుకున్నారు అక్రాస్ ద వరల్డ్. అది 1979లో జరిగింది. వీళ్ళు ఆ అమెరికన్ ఎంబసీ మీద దాడి చేసి ఇరానియన్ ప్రొటెస్టర్స్ అక్కడున్న ఎంబసీ స్టాఫ్ని హాస్టేజెస్గా ఉంచుకున్నారు. మీకు తెలుసుంటుంది, 1 సంవత్సరం పాటు వాళ్ళు హాస్టేజెస్గా ఉండి. అప్పుడు ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ చేసిన పని, ఆయన అప్పుడే అసెట్స్ అంతా ఫ్రీజ్ చేసేసి, దాని తర్వాత ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్ వీళ్ళు ఎక్కడెక్కడ బ్యాంకులలో డబ్బులు పెట్టుకున్నారో లేకుంటే ఏదైనా బిల్డింగ్లు కొన్నారో
అసెట్స్ కొన్నారు, అంతా ఫ్రీజ్ చేసేసారు వాళ్ళు. సో ప్రెసిడెంట్ ఒబామా వీళ్ళు సంతకం పెట్టారు, వీళ్ళు అగ్రీ అయిపోయారు, ఐఏఏ ఇన్స్పెక్షన్స్ అగ్రీ అయిపోయారు, వర్క్ స్టార్ట్ అయింది అన్నప్పుడు ఆయన 450 మిలియన్ ఇవ్వడానికి ఇరాన్కి ఆర్డర్ ఇచ్చారు. అది ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రెసిడెంట్ ట్రంప్ పెద్ద ఇష్యూ చేశాడు దాన్ని 2018 ఎలక్షన్ క్యాంపెయిన్. దట్ ప్రెసిడెంట్ ఒబామా అమెరికాని అమ్మేశాడు ఇరాన్కి అని చెప్పి. మరి ఇప్పుడు అది కండిషన్ కదా, ఇప్పుడు వాళ్ళు చూడండి, ఫ్రీజ్ తీసేసి ఆ అగ్రిమెంటే బాగుండే. అవును. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అప్పుడు మీరు 450 మిలియన్, వీళ్ళు 20 బిలియన్ అడుగుతున్నారు ఇప్పుడు. ప్లస్ ఫ్రీజ్ అయిన అసెట్స్ ని వదిలేయాలి, వదిలేయాలంటారు, ప్లస్ హెల్ప్ రియంబర్స్మెంట్ చేయాలి. ఇప్పుడు ఆలోచించండి, అప్పుడు అంటాడు ఒబామా చేసిందే బాగుండే, అది ఉంచుకుంటే బాగుంటుండే, నేను అది కాగితాలు చింపి పడేసాను ఆ రోజు. అవును. దట్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లమ్. ఇప్పుడు అర్థమైంది, కానీ హీ విల్ నాట్ అగ్రీ టు ఇట్. ఆయనకి ఈగో ఉంది కదా, ఆయనకు ఒబామా అంటే యూజ్లెస్ ఫెలో. అది అప్పటి నుంచి ఆయన అట్లానే మాట్లాడతారు ఒబామా గురించి. సో పవన్ గారు, ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడు ఏంటంటే అమెరికాకి యుద్ధం ఆపాలి, వాళ్ళ మెయిన్ సోర్స్ యురేనియం, రెజీమ్ చేంజ్ మర్చిపోయారు. వాడు నువ్వు ఏం కావాలంటే చేసుకో, నాకు దాంతో సంబంధం లేదు. రెండవది వీళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ పెట్టాలి. ఓకే, మూడోది చిన్న చిన్నది మిసైళ్ళు, డ్రోన్లు, అదన్నీ సార్ట్అవుట్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. ఇరాన్ విల్ నాట్ అగ్రీ ఆన్ యురేనియం 100%. ఓకే, వాళ్ళు అగ్రీ చేయరు, చేస్తే కూడా కొంచెం ఒబామా టైంలో చేసినట్లనే ఒక లిమిటెడ్ పీరియడ్లో మేము వీ విల్ నాట్ ప్యూరిఫై ఇట్ అంటారు. ఓకే, దాని ఇన్స్పెక్షన్స్కి ఐఐఏని తీసుకురావాల్సి వస్తుంది, పెద్ద గేమ్ అది ఇంకోటి. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ వాళ్ళది అంటే వాళ్ళ వైపు నుంచి నెక్స్ట్ వాళ్ళేమంటున్నారు, మా మీద మీరు దాడి చేయరని చెప్పేసి రాసి ఇవ్వండి మాకు. ఎందుకంటే రేపు దాడి చేస్తే మేము మమ్మల్ని ప్రొటెక్ట్ చేయలేకపోతాం మేము. నార్త్ కొరియా మంచిగా హ్యాపీగా కూర్చున్నాడు, ఎందుకు వాడి మీద ఎప్పుడు బాంబులు వేయడు, మిసైల్ వేయడు, ఎవడు ఏడితే అంత సంగతి, ఈ విల్ ఫైర్ బ్యాక్. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది, అది అందరికి తెలిసింది. అది దానికోసం ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన ఫస్ట్ టర్మ్లో ఈయన మీటారు, కిమ్ జాంగ్ ఉన్తో కలిసారు, మీకు గుర్తుంటుంది. ఓకే, సో అట్లాంటి డిక్టేటర్స్తో ఆయన కనవడానికి రెడీ ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. స్ట్రెంగ్త్ బిగెట్ స్ట్రెంగ్త్ అంట ఇంగ్లీష్లో. ఎవరి దగ్గర కర్ర ఉందే వాడిదే ఇది బఫెల్లో. ఇంగ్లీష్లో ఒక హిందీలో సేయింగ్ జిస్కీ లాఠీ ఉస్కీ భైంస్, అది. సో సేమ్ పాలసీ ఇక్కడ కూడా. ఇరాన్ ఏమంటారు, మమ్మల్ని వీఆర్ ఏ అడ్వాన్స్ నేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ, మేము ప్యూరిఫికేషన్ చేసుకుంటాం, మాకు మా రెస్పాన్సిబిలిటీ తెలుసు, మీరు చెప్పక్కర్లేదు మా దగ్గర. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ చెప్తుంటారు ఎప్పుడు, ఇరాన్ విల్ నాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్. ఇరాన్ షుడ్ నాట్ అని కాదు, ఇరాన్ కెనాట్. షుడ్ నాట్ నుంచి మొదలు పెడితే మీకు మాట్లాడవచ్చు మీరు అప్పుడు. ఎందుకంటే ఎప్పుడైనా మనం వెన్ వీ నెగోషియేట్, కాంప్రమైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాంట్లో. అంటే సురేష్ గారు, ఇప్పుడు యుఎస్ ఇరాన్ మధ్య యురేనియం ట్రాన్స్ఫర్ కావచ్చు, శాంక్షన్స్ రిలీఫ్, వీటి గురించి చర్చలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు కొత్త న్యూక్లియర్ డీల్కి దారితీసే అవకాశం ఏదైనా ఉందా? సెన్సిబుల్గా చేస్తే చేయొచ్చు ఇది కూడా. మీరు ఫస్ట్ వాళ్ళు 5 సంవత్సరాలు అని అన్నారు కదా ఇరాన్, మీరు అది 10 సంవత్సరాలకు పొడిగించండి. మీరు కూడా దిగిరండి చెట్టు మీద నుంచి. మీరు 20 కూర్చుంటారు కాదు, అది మీరు కూడా చెప్పండి, ఓకే 15 చేద్దామా అంటాడు. ఇది టిపికల్ మన వెజిటబుల్ బార్గెనింగ్ లాగా ఉంటుంది ఇది. ఓకే, మనం వెజిటబుల్ కావాలన్నప్పుడు మనం ఎప్పుడు బార్గెన్ ఎట్లా చేస్తాం, వాడు చెప్తే 100 రూపాయలు అని చెప్తే మనం దాన్ని ఇమ్మీడియట్లీ 20 రూపాయలు అని చెప్తాం. దాని తర్వాత విల్ కమ్ టు కాంప్రమైజ్ సమ్వేర్. అమెరికా కాంప్రమైజ్ చేయడానికి రెడీగా లేరు. అమెరికా చేయాల్సింది ఏముండే, ఒకటి జేసీపీఓ ఉండే పాతది, దట్ కెనాట్ బి బ్రాట్ బ్యాక్, ఎందుకంటే వీళ్ళు రిజెక్ట్ చేశారు ప్రెసిడెంట్ ట్రంప్. దాని తర్వాత తో ఆ అగ్రిమెంట్ పోయింది. ఇప్పుడు కొత్త అగ్రిమెంట్లో మీరు ఒక పాట పెట్టుకోండి, 10 సంవత్సరాలు వీ విల్ హ్యావ్ అ నాన్ ప్యూరిఫికేషన్ క్లాస్. సో ఏమవుతుందంటే మీకు 10 సంవత్సరాలు మీకు టైం ఉంటుంది నెగోషియేట్ చేయడానికి నెక్స్ట్ రౌండ్. అప్పుడు ఇరాన్కి చెప్పొచ్చు, మీరు ఒక పని చేయండి, మీకు ఉన్న మా దగ్గర ఉన్న డబ్బులది హాఫ్ మీకు ఇచ్చేస్తాం, మీరు మీ దేశాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయండి, మీరు పవర్ఫుల్ నేషన్ అయిపోండి. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 80%, ఫుడ్ ఇన్ఫ్లేషన్ 120%, వాళ్ళ కరెన్సీ డివాల్యుయేషన్ 70%. దే ఆర్ ఎ నేషన్ విచ్ ఇస్ ఫినిష్డ్. ఓకే, సో మీరే పని చేయండి, మీరు మీ దేశాన్ని ఇంప్రూవ్ చేసుకోండి, మీరు ఆయిల్ అమ్మండి, నో ప్రాబ్లం, యూ కెన్ స్టార్ట్ సెల్లింగ్ యువర్ ఆయిల్. సో దీనికన్నా ముందు, ఈ యుద్ధం మొదలయ్యే ముందు పవన్ గారు, ప్రతిరోజు ఇరాన్ 120 నుంచి 140 మిలియన్ డాలర్ల ఆయిల్ అమ్ముతుండే రోజు. ఆలోచించండి, ఎవ్రీ డే బ్యారెల్స్, నో బిలియన్ ఆఫ్ డాలర్స్. చైనా మెయిన్ బయర్, అది కాకుండా మనం కూడా ఉన్నాం, చాలా కంట్రీస్ ఉన్నారు.
ఇప్పుడు 120 నుంచి $140 మిలియన్ పోయింది. ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో ఫస్ట్ అట్రాక్షన్ ఇస్ దట్. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేస్తాం, మీరు కూడా ఓపెన్ చేయండి. నో సూపర్విజన్, నథింగ్. షిప్స్ విల్ గో ఫ్రీ. మేము మీకు ఆయిల్ అమ్మడానికి పర్మిషన్ ఇస్తున్నాం. ఆల్రెడీ ఇచ్చారు. ఇప్పుడు దాకా మొన్న దాకా ఇచ్చారు వాళ్ళు. వార్ మొదలైనప్పుడు కూడా రష్యాకి ఇచ్చారు. మొన్న రష్యాని డీల్ ఇప్పుడు 1 మంత్ ఇచ్చారు కదా మీరు పర్మిషన్, దాన్ని పొడిగిస్తారా? నో. ఇవాళ ఆర్డర్ వచ్చింది, ఎస్, ఎక్స్టెండెడ్ బై 1 more month. సో ఫస్ట్ కాంప్రమైజ్ ఇది చేసుకోండి. ఇరాన్ రెడీగా ఉంటారు 10 సంవత్సరాల దాకా. వీ విల్ నాట్ ప్యూరిఫై అవర్ యురేనియం స్టాక్. మేము IAEA ఇన్స్పెక్షన్స్ని అలౌ చేస్తాం. మా యురేనియం ఎక్కడ ఉందో వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు రెగ్యులర్ బేసిస్, అండ్ సర్ప్రైజ్ చెక్స్ ఆల్సో చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు 10 సంవత్సరాలకి బ్రీతింగ్ స్పేస్ వస్తుంది. ఇరాన్ డెవలప్మెంట్ చూస్తారు, వాళ్ళ ప్రజలు డెవలప్మెంట్ చూస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న కరెన్సీ వాల్యుయేషన్ కొంచెం పెరుగుతుంది, వాళ్ళ కరెన్సీ వాల్యుయేషన్. అది కాకుండా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవుతుంది. సో వాళ్ళు ఇదంతా చూసినప్పుడు ప్రజలు వాళ్ళు కూడా తెలిసిపోతుంది, అది మంచిది కదా, కంటిన్యూ చేస్తుంది. అది చేయాలన్నమాట. అంటే ఇష్యూ అంతా కూడా యురేనియం దగ్గర. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అన్నారు, ప్లస్ యురేనియం అనేది ఒక మెయిన్ పాయింట్. ఇప్పుడు యురేనియం మాది మాత్రం మేము ఇయ్యము అనేది ఇరాన్ చెబుతోంది. అంటే డెడ్ లాక్ వచ్చే అవకాశం ఉందా? ప్రొఫెషనల్ నెగోషియేటర్స్ ఎప్పుడు, ఐ థింక్ ద బెస్ట్ నెగోషియేటర్స్ ఎప్పుడు, నేను చాలా మటుకు దీని గురించి రీసెర్చ్ చేస్తుంటాను, చదువుకుంటాను. ఎయిర్ క్రాఫ్ట్ హైజాక్ చేసినప్పుడు నెగోషియేటర్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్, వాళ్ళకి పని ఏం లేదు, ఇంకా ఇదే పని చేస్తారు వాళ్ళు అనమాట. ఇప్పుడు మన దగ్గర అంత హైజాకింగ్లు ఏం లేదు, కానీ ఒక టైంలో ఉండే 70s, 80s, 90s ప్యాలెస్టీనియన్ వాళ్ళు చేశారు, చాలా టెర్రర్ గ్రూప్స్ చేశారు. ఎంటబే తీసుకెళ్లారు, ఒకటి ప్యాలెస్టీనియన్ వాళ్ళు టెర్రరిస్టు, చాలా మటుకు కండహార్ ఒకటి జరిగింది. దీంట్లో నెగోషియేటింగ్ పవర్ చాలా ఇంపార్టెంట్. నెగోషియేటర్స్ ఏం చేస్తారంటే దే వేర్ డౌన్ అంటారు. అంటే మీరు ఆ హైజాకర్స్ని, వాళ్ళు నిద్రపోలేరు హైజాకర్స్, మీరు గుర్తుపెట్టుకోండి. అది ఏ బాడీ అన్నా 18 గంటలు 20 గంటల తర్వాత నిద్ర వస్తుంది వాళ్ళకి, బట్ దే కెనాట్ స్లీప్. ఉన్న 3-4 ఉంటారు ఎయిర్క్రాఫ్ట్ లోపల, నిద్రపోతే మళ్ళీ వాడు కమాండోస్ వచ్చి కొట్టేస్తారు మిమ్మల్ని. సో వీళ్ళు ఏం చేస్తారంటే హైజాకర్స్ని ఫస్ట్ వాళ్ళు అడుగుతారు, ఏం కావాలి మీకు అంటే, మా తోడు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా మీ జైల్లో ఎంతమంది, 200 మంది. ఆ 200 మందిని మీరు రిలీజ్ చేయాలంటారు. పని చేయి, 200 మందిని ఇప్పుడు రిలీజ్ చేయలేము. ఓకే, మాట్లాడదాం మనం, మేము పని చేస్తాం, మీకు ఒక 10 మందిని రిలీజ్ చేస్తాం. దాంట్లో 3 సీనియర్ లీడర్లు ఉంటారు. లేదు మేము చేయమాట, మళ్ళీ నెగోషియేట్ చేయండి నెక్స్ట్. యాక్చువల్గా వాళ్ళ డిమాండ్ కూడా 10 మందే ఉంటుంది, కానీ 200 చెప్తే అది 10 మంది దగ్గరికి తగ్గితే. వస్తుంది. మనకు కూడా కండహార్ హైజాక్లో వాళ్ళు 200 మందిని అడిగారు, లాస్ట్లో 3 ఇచ్చాం మనం. ఓకే, అది తప్పో అది ఆ టైంలో ఏం చేయలేము, ఎందుకంటే కండహార్లో కూర్చున్న ఎయిర్క్రాఫ్ట్ ఒక నిమిషంలో బ్లోప్ చేస్తే మన 200 మన సిటిజన్ చనిపోతుండే దాన్ని. అప్పుడు పరిస్థితులు అది వేరే. కానీ మీ దగ్గర కంట్రోల్ ఉన్నప్పుడు నెగోషియేట్ చేయాలి. ఈ నెగోషియేషన్ ఇది. కానీ అది స్టీవ్ విట్కాఫ్ని, జారెడ్ కుష్నర్ పంపిస్తే ఈ నెగోషియేషన్ నడవదు. దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ నెగోషియేటర్, దే ఆర్ నాట్ డిప్లొమాట్స్. దానికి వేరే ఉంటారు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కావాలి. నేను చెప్పాను చూడండి, మీరు మాట్లాడుతున్నప్పుడు మేము యురేనియం మీకు ఇవ్వం, పోండి, ఒక పని చేయండి, మీరు మాకు 10 years ఇస్తే మేము ఒక $1 billion ఆర్ $5 billion మీకు ఇచ్చేస్తాం, మీ అసెట్స్ నుంచి మీరు వాడుకోండి, మీరు ఆయిల్ అమ్ముకోండి. ఇదన్నీ ఇచ్చినప్పుడు వాడేమంటాడు, అచ్చా గుడ్ కదా, కొంచెం మనకు బెనిఫిట్ ఉంది కదా దీంట్లో అని చెప్తాడు. ఇది నెగోషియేషన్స్. ఇప్పుడు దాకా జరిగింది అది కాదు. జెనీవాలో జరిగిన జూలైలో అది కాదు, ఫిబ్రవరిలో జెనీవాలో జరిగిన ఒమాన్ ఫారెన్ మినిస్టర్ ఉన్నప్పుడు అది కూడా అది కాదు, సుప్రీం చీఫ్ చంపే ముందు. అదే. ఇప్పుడు లాస్ట్ 2 నెగోషియేషన్స్ జారెడ్ కుష్నర్ ఉన్న దాంట్లో మనం చూసాం, పాకిస్తాన్లో జేడీ వ్యాన్స్ వచ్చారు, నథింగ్ హ్యాపెండ్. కామన్ గ్రౌండ్ లేదు కదా పవన్ గారు, కామన్ గ్రౌండ్ ఉండాలి. మీరు ఎక్కడి నుంచోనో మొదలు పెట్టాలి. నాకు కావాల్సింది ఆకాశం అంటే ఈయనంట నేను ఇక్కడ కూర్చున్నాను గ్రౌండ్లో అంటాడు, నడవదు అది. సో యూ హ్యావ్ టు అరైవ్ ఎట్ అ కామన్ పాయింట్. అది జరగట్లేదు. ఇంగ్లీష్లో దాన్ని ట్రస్ట్ డెఫిసిట్ అంటారు. లేదు, వీళ్ళిద్దరికీ ట్రస్ట్ డెఫిసిట్. ఇరాన్ బిలీవ్ చేయరు. రేపు మీకు 10,000 కిలోలు బంగారం ఇస్తారంటే, అమెరికా ఇస్తారంటే కూడా ఇరాన్ బిలీవ్ చేయరు. వాడు దాంతో నన్నేం చేస్తాడు అది భయం ఉంటుంది వీడికి. నన్ను కొడతాడా మళ్ళీ అది తీసుకొని, బంగారం ఈజ్ ఇట్ రియల్ బంగారం ఆర్ ఫేక్, ఇదంతా ఉంటుంది. సో ట్రస్ట్ డెఫిసిట్ ఉంది ఒకటి. 47 సంవత్సరాల నుంచి వీళ్ళు నడిమిట్లో మాట్లాడకుండా వీళ్ళు క్రియేట్ చేసిన ట్రస్ట్ డెఫిసిట్ ఉంది. కానీ మార్పులు తీసుకురావచ్చు. ఎన్నో కేసెస్లో నెగోషియేట్ చేసి చాలా మటుకు మార్పులు తీసుకొచ్చిన కేసెస్ ఉన్నాయి, లేదని కాదు.
కానీ అది ఎక్కడో ఒక ప్లేస్లో మొదలు పెట్టాలి, అది జరగట్లేదు. ఈ పాకిస్తాన్ మీడియేషన్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది ఇస్లామాబాద్ టాక్స్? పవన్ గారు నెగోషియేట్ చేస్తున్నప్పుడు నడిమిట్లో ఉన్న మీడియేటర్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. పాకిస్తాన్కి అంత దమ్ము లేదు, పొరపో అంటారు అమెరికా వాళ్ళు, ఇరాన్ కూడా అంతే అంటారు, ఓన్లీ పప్పెట్ అలా ముందర పెడతారు. నువ్వు అంతే, నీ తేరా ఔకాత్ క్యా అంటారు హిందీలో. అదే టైంలో మీరు అక్కడ ఒక రష్యానో చైనానో కూర్చోబెట్టండి, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు వింటారు. ఎందుకు వాళ్ళు అసలు ఎక్కడ రారు సార్, దీంట్లో రారు వాళ్ళు, వాళ్ళకి తెలుసు దిస్ విల్ నాట్ గో ఎనీవేర్. లాస్ట్ అప్పుడు ఏమవుతుంది చూడండి, పాకిస్తాన్ తప్పు పడతారు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి, నువ్వు కరెక్ట్గా పని చేయలేదు, నువ్వు చేయలేదు, నువ్వు మీడియేటర్ ఉండి ఏం పని చేశావు నువ్వు అని చెప్తారు పాకిస్తాన్ని. ఆడు పాపం టెన్షన్ అయిపోతాడు, నేను బెల్ కొడుతున్నాడు పేపర్ అక్కడ ఇరా, నీ ఇక్కడి నుంచి బెల్ కొట్టి పేపర్ అక్కడ ఇరా అంటారు, నేనేం చేయాలంటారు, నేను చేసినట్టు చేశాను కదా, మరి మీరు వినలేదా, మీకు తెలియదు పని ఎట్లా చేయాలని చెప్పి వాన్ తిడతారు లాస్ట్లో. దట్ ఈస్ వై ఒమాన్ గాట్ అవుట్. ఒమాన్ అన్నారు లాస్ట్ 2 సార్లు మేము వచ్చాం, నెగోషియేట్ చేసాం, ఆల్మోస్ట్ ఒప్పందానికి వచ్చేసాం, మీరు వచ్చి బాంబు వేసేసారు, ఈసారి జరగదని ఏం గ్యారంటీ ఉంది, మాట్లాడుతుంటే అక్కడ బాంబు పడుతుంది మళ్ళీ. సో దట్ ఈస్ వై ఈవెన్ ఈజిప్ట్ బ్యాక్డ్ అవుట్. టర్కీ అన్నారు మేము వస్తా అన్నారు, నో అన్నారు. ఇండోనేషియా దగ్గర వెళ్ళారు యుఎస్, మీరు ముస్లిం కంట్రీ, వాళ్ళకి అదొక కండిషన్ ఉండే, ముస్లిం కంట్రీ కావాలని ఉండే, ఇస్లామిక్ కంట్రీ షుడ్ నెగోషియేట్. దానికోసం మనం కూడా దాంట్లో పడలేదు. జయశంకర్ గారు అన్నారు వీఆర్ నాట్ దలాల్స్, మనం దళాలు కాదు, ఈ పని మీద కమిషన్ ఏజెంట్లు కాదు మనం. సో ఎనీవే పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తే ఏం చేయలేరు వాళ్ళు దే ఆర్ ఓన్లీ ఎ మెసెంజర్. ట్రంప్ గారు ఇరాన్ ఇది చెప్పారు, ఇరాన్ ఇట్లా చేస్తూ అంటున్నారు, మీరేమంటారు అని ట్రంప్ అంటారు, నేను చేయను పో అందరు చెప్పు, దే హ్యావ్ కంప్లీట్ సరెండర్ అంటారు, మళ్ళీ ఆడక్కడ సరెండరా పోరా, సరెండర్ ఏం చేయమంటారు, మళ్ళీ అక్కడ వెళ్ళి చెప్తాడు. ఇది దిస్ ఈజ్ నాట్ హౌ నెగోసియేషన్స్ ఆర్ హెల్డ్. మీరు ఒక రూమ్లో కూర్చొని చాలా రోజులు మీకు మాట్లాడాల్సి వస్తుంది. జేసీపీ అగ్రిమెంట్కి 21 నెలలు తీసుకున్నారు, దీనికన్నా ముందు మీకు చెప్పాను నేను, 21 months తీసుకున్నారు 2015లో ఆ యురేనియం అగ్రిమెంట్ కోసం. మళ్ళీ మీరు 20 గంటల్లో మీరు ఇస్లామాబాద్లో కూర్చుంటే అయిపోతుందా? అది కూడా ఫస్ట్ టైం కలుస్తున్నారు వాళ్ళని ఫేస్ టు ఫేస్. అట్లాంటి టైంలో మీరు టైం తీసుకోవాలి. అండ్ సెకండ్, ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ని తీసుకురండి. దీన్ని డీల్ చేసే ఎక్స్పర్ట్స్ ఉంటారు, యురేనియం ఎక్స్పర్ట్స్ ఉంటారు, ట్రేడ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, అది వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడియండి, వాళ్ళ లాంగ్వేజ్ సపరేట్ ఉంటుంది. అప్పుడు వాళ్ళ వైపు నుంచి కూడా అగాచియో లేకుంటే వీళ్ళు ఎవరు రారు, వాళ్ళ వైపు నుంచి కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వస్తారు మాట్లాడడానికి. చలో వీల్ టాక్ టెక్నికల్.